అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మనం ధ్యానించబోతున్నాం. ఈ 12వ అధ్యాయం ఎందుకంటే మన యొక్క జీవితం అంటే రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలనేది ఈ యొక్క 12వ అధ్యాయం నుంచి మనకు ప్రారంభమవుతుంది. కనుక మనము ఈ యొక్క వాక్యానుసారంగా మనం బ్రతికి ఆయనకు మహిమకరంగా బ్రతకాలని కోరుతున్నాను. చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో మనము తెలుసుకొని దానికి తగ్గట్టుగా మారు మనసు మనం పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నింటికి ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొరకొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవములు, మన చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, కళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు, మన ముక్కు కావచ్చు, మన నోరు కావచ్చు, దానికి తగ్గట్టు దానికి పనులు అనేటివి ఉన్నాయి. సో ఆ దాని ప్రకారంగా అవి ఎలాగూ పనులు చేసుకుంటాయో మనము కూడా ఇంకా ఏమంటున్నాడు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనము క్రీస్తు యొక్క అవయవములై ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఇక్కడ ఎలా అంట చెప్తున్నాడు చూడండి. బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. ఏ దాంట్లో అయితే అదే పని కలిగి ఉండాలి. ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము. పరిచర్య అయితే మనం పరిచర్య చేస్తే పరిచర్యలో ఉండాలి. బోధించువాడైతే బోధించుటలోను, మనం హెచ్చరించేవారమైతే హెచ్చరించుటలోను మన పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాల. అంతేగాని దేవునికి అయిష్టకరంగా ఏది జరిగించకూడదు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఏమంటున్నాడు? చెడ్డదాన్ని విసర్జించి మంచిదాన్ని మాత్రమే మనం స్వీకరించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కనుక సహోదర ప్రేమ విషయములో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత విషయంలో ఒకరినొకడు మనం
సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం ఏముంటది? సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంతో మనోహరం అని యొక్క దేవుని వాక్యం సెలవిస్తుంది కదా! సో, అలాగే మనం సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు మనం తీవ్రత కలగారమై ఉండాలట. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలగాలి. నిరీక్షణ గలవారై ఉండి సంతోషించుచు, ఎంత శ్రమ వచ్చినా ఓర్పు కలుగు ఓర్ ఎలాంటి శ్రమ వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా మనం ఏం చేయాలట? ఓర్పు గలవారమై ఉండాలంట. ప్రార్థన యందు పట్టుదలతో మనం ఎప్పుడైతే పట్టుదల కలిగి ఉంటామో దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడి గాని శపింపవద్దు. మనల్ని హింసించే వారిని ఏం చేయాలంట? దీవించాలంట. దీవించాలి కానీ వారిని ఏం చేయాలంట మనం? శపించవద్దు. మనల్ని ఎవరైనా హింసించారంటే మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో? ఒక్కరు గనుక ఒక చిన్న మాట అన్నారంటే వాని చేతులెరుగా, వాని కాళ్ళెరుగా ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడతామండి. కానీ ఇక్కడ ఏమంటున్నారు దేవుని యొక్క వాక్యం? మనల్ని హింసించే వారిని దీవించాలట. మనల్ని ఎవరైనా హింసిస్తే వారిని ఏం చేయాలట మనం? దీవించాలట. కానీ దీవించాలి కానీ వారిని ఏం చేయాలట మనం? శపించకూడదు. సంతోషించు వారితో సంతోషించుడి. మనతోని ఎవరైతే సంతోషంగా ఉంటారో వారితో ఇంకా సంతోషించు. ఏడ్చి వారితో ఏడవండి. అంటే ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏ ఏ సందర్భంలో ఏడుస్తున్నారు? ఏ దానికి బాధపడుతుంటే ఓకే. బాధపడండి. ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. యెస్. చూసారా? దేవుని యొక్క వాక్యం ఎంత క్లియర్‌గా చెప్తుందంటే మనకు మనమే ఏం చేయాలంట? బుద్ధిమంతులమంట మనకు మనమే తీర్పు తీర్చుకొనవద్దు. ఎందుకంటే దేవుడికి తెలుసు మనం ఎంత బుద్ధిమంతులమో, మనం ఎంత బుద్ధిమంతులం కామో. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మీకు శాతనైతే అందరితోనూ సమాధానముగా ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని. మనం ఇతరులు ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? వాడి మీద పగ పెంచేసుకుంటాం, కోపం పెంచేసుకుంటాం, బాధ పెంచేసుకుంటాం. ఇక చూసుకోండి ఎట్లా వాడిని కనబడిండంటే మన మనసులో వాని మీద ఎంత ద్వేషం, ఎంత కోపం ఉంటుంది. అదంతా ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు ఇంతలో మీరే పగ తీర్చుకోకండి. దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని. అంటే ఇక్కడ ఏందంటే పగ తీర్చుట నా పని అని దేవుడు ఎందుకు అంటున్నాడు? అవతల వాడికి మారే అవకాశం ఇస్తున్నాడు. నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఒక్కసారైనా వాడు పశ్చాత్తాపడతాడేమో. వెయిట్ చెయ్. లెట్స్ వెయిట్ ఫర్ హిస్ రిపెంటెన్స్. ఆడు పశ్చాత్తాపడతాడేమో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తాడు. యెస్. ఆడు పశ్చాత్తాపపడే అవకాశం కూడా మనం ఇవ్వలేనప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడు? అవును. నీవు ఆ దేవుడు చేయాల్సిన పనిని నీవే చేసేస్తే ఇంక మరి దేవుడేంటికి? అందుకే అంటున్నాడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రభువే ప్రతిఫలం ఇస్తాడండి. మనము కాదు ప్రతిఫలం ఇచ్చేది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెస్. నీ శత్రువు ఆకలిగా ఉంటే ఏం చేయాలంట? భోజనం పెట్టాలంట. దప్పికొని ఉంటే దాహం ఇయ్యాలంట. అట్లా చేయడం వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మనం ఎంత తిట్టినా సరే అవతల వాడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం ఏం చేస్తున్నట్టు దాని అర్థం? మనం ఏంది? ఓకే. మనం ఎంత తిట్టినా, ఎంత బాధ పెట్టినా, మనల్ని ఎంత హింసకు గురి చేసినా, మనల్ని అవతల వాడు ప్రేమతో భోజనం ఆకలేసినప్పుడు భోజనం పెడుతున్నాడు. దాహం వేసినప్పుడు నీరిస్తున్నాడు. మనకు అలసట వచ్చినప్పుడు ఓదార్పునిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనము అతనికి తెలియకుండానే అతనికి మన తల మీద మనం ఏంటంటే నిప్పులు కుప్పగా పోస్తున్నామంట. యెస్. అంటే తన లోపల అంతరంగం నుంచి తన మార్పును
మనం తీస్తున్నాం. కావున కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుము. కీడును కీడు చేత కాకుండా కీడును కూడా మేలు చేత జయించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము రక్షణ పొందినటువంటి మనము, ప్రభువులో మనము రక్షణ పొందినటువంటి మనము ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలా. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరిస్తూ బ్రతకాల. కీడు వలన జయింపొద్దండి. మేలు చేత కీడును జయించాం. కీడును కీడుగా కాకుండా కీడును మేలుతో మనం జయింపేటట్టుగా దేవుని యొక్క సహాయం కోరుదాం. ఆయన మనకు జీవన ఆశీర్వాదములు ఇస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మా యొక్క జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని నెరవేర్చండి. ఈ వాక్యానుసారంగా మా జీవితాల్లో మేము బ్రతికి నీకు మహిమకరంగా నీ ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మేము జీవించి కేవలము నిన్ను గొప్ప చేసేవారిగా మేము ఉండుటకు మాకు సహాయమును కృపను అనుగ్రహించి మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకొనమని మీ మా ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. మరొక మరొక సందేశంతో తిరిగి రేపు కలుసుకుందాం.